ఏ మాల మనకు అందరికీ తెలుసు. ఏ మాల? రుద్రాక్ష మాల. రుద్రాక్ష మాల ఒకటే ఉందండి. తులసి మాల, ఇంకా కమలం పూలతో గిద్దలతో చేసే మాల, ఇంకా స్ఫటిక మాల బాగుంటుంది కదా. ఇంకా కొన్ని పగడాలకు కూడా మాల, పగడాల మాలలు దాంతో ఇంకా ఏంటో సార్ దర్భ ఉంటుంది కదండి. దర్భతో ముళ్ళేసి అవే ముళ్ళతో ఫోన్ చేసేటువంటి దర్భమాల అదొకటి మాల. అయితే ఏ మాలతో చేస్తే కొన్ని ఉపాసనలో కొన్ని ఉపయోగించాలని ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ ఉపాసన చేస్తే కమలం పూజలతో చేయమన్నారు. శివుడిని చేస్తే రుద్రాక్ష చాలా విశేషం, చాలా విశేషం. రుద్రాక్ష మాల చేస్తే కోటి ఎక్కువ బలం ఉన్నారు అన్నమాట. కనుక ఒక్కొక్క మాల ఒక్కొక్క ఫలితం ఉందంటారు. పగడాలు వేసిన మాల కొంతమంది చేస్తారు కదా, ఒక ముత్యము, ఒక పగడము, ఒక అన్ని రకరకాలు చేస్తారు. అదొక విధానం. కానీ ఒక మాల ఏదో ఒకటి నేర్చుకోండి. మనం ఇప్పుడు పంచాక్షరి ఎంతో చేద్దాం, రుద్రాక్ష మాల. ఈ కమిటీ వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారంటే అందరికీ మాలలు ఇస్తున్నారు. చాలా పుణ్యం. ఆ మాలను ఎవరు పెద్ద మనిషి నేను ఇస్తాను చూడండి, శివుని సంకల్పం. ఆయన ఒక వ్యాపారవేత్త, నేను మాలనిస్తాను. ఇంత పుణ్యం అండి. మనం చేసేవాళ్ళకే పుణ్యం కాదు, ఇట్లా సహకరించిన వాళ్ళు పుణ్యం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఇవాళ బలరాం వేషించడం అరేంజ్ చేసాం. బలరాంలో పుణ్యమే, ఈ భారత నాయకులో పుణ్యం. ఎందుకు